ఈరోజు నేను చెప్పబోయే బెడ్ టైమ్ స్టోరీ వెల్వెట్ బన్నీ. అందరూ చక్కగా పడుకోవడానికి రెడీ అయ్యారా? కోజీగా మీ బ్లాంకెట్లోకి వెళ్ళి హాయిగా కళ్ళు మూసుకొని నేను చెప్పే స్టోరీ వింటూ ఉండండి. ఆ రోజు టామీ బర్త్డే. టామీ రూమ్ అంతా గిఫ్ట్స్తో నిండిపోయింది. చాలా రేస్ కార్స్, సూపర్ హీరో బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అందులో ఒక వెల్వెట్ బన్నీ టాయ్ కూడా ఉంది. మిగతా వాటిలా ఆ బన్నీ టాయ్కి స్పెషల్ బటన్స్ ఏమీ లేవు, కదలలేదు, మాట్లాడలేదు. కానీ చూడడానికి చాలా ముద్దుగా, అందంగా ఉంది. అది సింపుల్గా ఉండే ఒక సాఫ్ట్ స్టఫీ టాయ్. ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది అని టామీ హగ్ చేసుకున్నాడు. టామీకి దాని మెత్తని వెల్వెట్ టచ్ వెచ్చగా అనిపించింది. ఇక నుండి ఇదే నా ఫేవరెట్ అని అన్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా దాన్ని వదలకుండా వెంటే పెట్టుకొని పడుకునేవాడు. మెల్లగా అది టామీ ఫేవరెట్ టాయ్గా మారిపోయింది. అలా టామీ నిద్రపోయినాక ప్రతిరోజు రాత్రి 12 తర్వాత టామీకే తెలియకుండా టామీ రూములో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఏమిటంటే, టామీ ఆడుకునే బొమ్మలన్నింటికి ప్రాణం వచ్చి అవి కూడా ఆడుకోవడం, మాట్లాడుకోవడం చేస్తాయి. ఎప్పట్లాగే ఆ రోజు కూడా 12 అయిన తర్వాత బొమ్మలన్నీ కదలడం మొదలుపెట్టాయి. సూపర్ హీరో హాయిగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ట్రైన్ బొమ్మేమో రూమ్ అంతా సైలెంట్గా ఒక రౌండ్ కొట్టేసింది. డాన్సింగ్ డాల్ హాయిగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. బర్త్డేకి గిఫ్ట్గా వచ్చిన న్యూ టాయ్స్ తమని తాము పరిచయం చేసుకున్నాయి. ఈ వెల్వెట్ బన్నీ మాత్రం ఆశ్చర్యంగా అందరినీ చూస్తూ ఉండిపోయింది. ఈ బన్నీకి మోటార్ లేదు, బ్యాటరీస్ లేవు అని చిన్నగా ఎవరో అన్నారు. బోరింగ్ అని ఇంకొకళ్ళు అన్నారు. అది అంతా వింటూ ఉన్న ఒక పాత గుర్రపు బొమ్మ చిన్నగా నవ్వి, ఎలా కనిపిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, మన అందరిలో టామీకి ఎక్కువ ఎవరంటే ఇష్టం అన్నది ముఖ్యం అని చెప్పింది. ఆ గుర్రపు బొమ్మ టామీ రూములో ఉన్న అన్ని బొమ్మల్లో కల్లా చాలా పాతది. అంటే టామీతో చాలా సంవత్సరాలుగా ఉంది. అందుకే ఆ గుర్రపు బొమ్మ మాటలు అందరూ గౌరవిస్తారు. ఆ గుర్రం అలా అనడంతో కొన్ని టాయ్స్ వెల్వెట్ బన్నీని కూడా తమ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాయి. అలా చాలా రోజులు వెల్వెట్ బన్నీని టామీకి స్పెషల్ టాయ్గా ఉంది. టామీ ఎక్కడికి వెళ్ళినా ఆ బన్నీని తనతో తీసుకొని వెళ్ళేవాడు. పార్క్కి వెళ్ళినా, గార్డెన్లో ఆడుకుంటున్నా, ఆఖరికి వాళ్ళ మమ్మీ డాడీతో షాపింగ్కి వెళ్ళినా బన్నీని తనతో తీసుకొని వెళ్ళేవాడు. నెమ్మదిగా మిగతా బొమ్మలు కూడా వెల్వెట్ బన్నీని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఒకరోజు రాత్రి ఎప్పట్లాగానే 12 గంటల తర్వాత ఈ బొమ్మలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి.
ఈరోజు అవి మాట్లాడుకోబోయే టాపిక్ రియల్గా మారడం అంటే ఏమిటి అని. ఆ మీటింగ్ని మొదలు పెడుతూ సూపర్ హీరో రియల్గా మారడం అంటే చాలా స్ట్రాంగ్గా అవ్వడం అని మొదలుపెట్టాడు. దానికి డాన్స్ చేసే బొమ్మ కాదు కాదు, రియల్గా మారడం అంటే అందంగా గ్రేస్ఫుల్గా డాన్స్ చేయడం అని చెప్పింది. అలా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. దానికి వెల్వెట్ బన్నీ, మనం రియల్గా మారడం అంటే మనల్ని ఎవరన్నా రియల్గా ప్రేమించడం కాదా అని అడిగింది. అది విన్న మిగతా బొమ్మలన్నీ నవ్వాయి. ఆ గుర్రపు బొమ్మ మాత్రం నిజమే అన్నట్లు తల ఊపింది. ఒకరోజు ఈ బొమ్మలన్నీ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఇంకొక కొత్త టాపిక్ని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఇక్కడి నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాయి. టామీ మన అందరితో రోజు ఆడుకోడు, కేవలం తన ఫేవరెట్ టాయ్స్తోనే ఆడుకుంటాడు. మనం ఇక్కడే ఇలాగే ఉండిపోతే పాతబడి పాడైపోతాము. అలా పాతబడేలోపే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని ప్రపంచమంతా చూసి వద్దాం అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అలా ఆ బొమ్మలన్నీ తప్పించుకోవాలని డిసైడ్ అయ్యాయి. కిటికీలో నుండి దూకి పారిపోవాలని ప్రయత్నం మొదలుపెట్టాయి. కానీ వెల్వెట్ బన్నీ మాత్రం కదలడం లేదు. ఆ బొమ్మలు పారిపోతూ వెనక్కి తిరిగి నువ్వు రావా అని వెల్వెట్ బన్నీని అడిగాయి. దానికి బన్నీ, టామీకి నా అవసరం ఉంది. రోజు నన్ను హగ్ చేసుకొని పడుకుంటాడు. నేను లేకపోతే తనకి నిద్ర రాదు. అందుకే నేను రాను, నేను ఇక్కడే టామీతో ఉండిపోతాను అని చెప్పింది. దానికి ఆ బొమ్మలన్నీ సరే అని చెప్పి వెళ్ళిపోయాయి. అలా బన్నీ మాత్రమే టామీ రూమ్లో ఉండిపోయింది. మిగతా బొమ్మలన్నీ తప్పించుకొని ప్రపంచం చూడ్డానికి వెళ్ళిపోయాయి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. టామీ హ్యాపీగా ఉన్నప్పుడు బన్నీని గాలిలోకి ఇసిరేసి క్యాచ్ పట్టి ఎంతో ఆనందంగా ఆడుకునేవాడు. టామీ బాధలో ఉన్నప్పుడు బన్నీని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేవాడు. తన కన్నీళ్లతో బన్నీ వెల్వెట్ స్కిన్ అంతా తడిచిపోయేది. టామీ సిక్కుగా ఉన్నప్పుడు బన్నీని పక్కనే పెట్టుకొని పడుకునేవాడు. అలా సంతోషంలోనూ బాధలోనూ బన్నీ టామీతోనే ఉంది. అలా రోజులు గడుస్తుండగా బన్నీకి తన ఫ్రెండ్స్ చెప్పిన రియల్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ మళ్ళీ గుర్తుకు వచ్చింది. కానీ ఇప్పుడు బన్నీకి ఆన్సర్ తెలుసు. రియల్గా మారటం అంటే స్ట్రాంగ్గా అవ్వడం కాదు, అందంగా అవ్వడం అంతకన్నా కాదు. రియల్గా మారడం అంటే ఒకరిని ప్రేమించడం, సంతోషంలో అయినా బాధలో అయినా ఒకరిని విడిచిపెట్టకుండా ఉండడం. ఒకరోజు టామీ నిద్రపోతూ ఉన్నాడు. తన పక్కనే బన్నీ కూడా కూర్చొని ఉంది. అప్పుడే ఒక ఫెయిరీ అక్కడికి వచ్చింది. బన్నీ అని పిలిచింది. దానికి బన్నీ ఆ ఫెయిరీ వైపు ఆశ్చర్యంగా చూసింది. నువ్వు
టామీతో చాలా నమ్మకంగా ఉన్నందుకు నేను నీకొక చిన్న గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. దానికి టామీ అర్థం కాకుండా అయోమయంగా చూసింది. మిగతా బొమ్మలు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రం టామీతోనే ఉన్నావు. అందుకే నేను నీకొక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజిక్ స్టిక్తో బన్నీని టచ్ చేసింది. వెంటనే బన్నీ నిజమైన కుందేలుగా మారిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ ఆ వెళ్ళిపోయిన బొమ్మలన్నీ చక్కగా ప్రపంచమంతా చూసేసి వెనక్కి తిరిగి వచ్చాయి. కానీ వచ్చి చూస్తే వెల్వెట్ బన్నీ లేదు. వెల్వెట్ బన్నీ ఎక్కడా అని అక్కడే ఉన్న గుర్రాన్ని అడిగాయి. దానికి ఆ గుర్రం మెల్లగా నవ్వి తన నమ్మకానికి తగిన బహుమతి పొందింది అని చెప్పింది. ఆ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. గుర్రబొమ్మ వాటికి జరిగిందంతా చెప్పింది. మరి ఈ బొమ్మలన్నింటినీ బాగా చూసుకుంటున్న టామీకి ఏం దొరికింది? ఒకరోజు టామీ గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నాడు. దూరం నుంచి ఒక కుందేలు టామీనే చూస్తుంది. ఆ కుందేలు చూడడానికి సాఫ్ట్గా వెల్వెట్ లాగా మృదువుగా ఉన్న జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన చెవులతో చాలా అందంగా అనిపించింది. ఎందుకో తెలీదు కానీ ఆ కుందేలుని చూడగానే ఈ కుందేలు నేను ఎక్కడో చూశానే అన్న ఫీలింగ్ కలిగింది. అప్పటినుంచి ఆ కుందేలుని తనే పెంచుకున్నాడు. మొదట తన ఫేవరెట్ టాయ్ పోయిందని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ నిజమైన బన్నీ దొరికినందుకు చాలా సంతోషించాడు. ఇదే టామీకి ఆ ఫెయిరీ లేడీ ఇచ్చిన సీక్రెట్ గిఫ్ట్. అలా కథ కంచికి, మనం నిద్రలోకి. గుడ్ నైట్.